హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే యూరోపియన్ ఎడ్యుకేషన్ గురించి అండ్ మెయిన్లీ ఇటలీ ఎడ్యుకేషన్ గురించి. అండ్ ఇంకా నేను ఇటలీకి ఎలా వచ్చాను, నా బ్యాచిలర్స్ ఎప్పుడైపోయింది, బ్యాచిలర్స్ తర్వాత నేను ఎంత టైం తీసుకున్నాను మాస్టర్స్ కోసం, అండ్ ఇంకా నా జర్నీ ఇటలీ నుంచి మాల్టాకి ఎలా వెళ్ళింది, మాల్టా నుంచి జర్మనీకి ఎలా వెళ్ళింది, అండ్ జర్మనీ నుంచి ఫైనల్లీ ఐర్లాండ్కి ఎలా వచ్చాను. సో దాని గురించి అయితే ఈ వ్లాగ్లో తెలుసుకుందాం మొత్తం. సో ఇక్కడైతే నేను కొంతమందికి చెప్పాలనుకుంటున్నా, మెయిన్లీ ఎవరైతే అబ్రాడ్ ఎడ్యుకేషన్ కోసం ప్లాన్ చేస్తున్నారో, ఇండియా నుంచి ఇండియాలో బీటెక్ చేసి మాస్టర్స్ కోసం అబ్రాడ్ రాద్దాం అనుకుంటున్నారో, అండ్ మెయిన్లీ యూరోప్కి వద్దాం అనుకుంటున్నారో, సో వాళ్ళకైతే నా తరపు నుంచి ఒక చిన్న సజెషన్. సో ప్రజెంట్ ఎవరైతే బ్యాచిలర్స్ చేస్తున్నారో మీరు థర్డ్ ఇయర్లోనే అప్లై చేసుకోండి మాస్టర్స్ కోసం. ఫోర్త్ ఇయర్ అయిపోయిన తర్వాత అప్లై చేసుకుందాం అనుకుంటే మీకు కొన్ని లాసెస్ అయితే ఉంటాయి. సో ఆ లాస్ ఏంటంటే మ్యాక్సిమం యూరోప్లో చాలా యూనివర్సిటీస్ వచ్చేసి సెప్టెంబర్ ఇంటేక్లో స్టార్ట్ అవుతాయి. సో మీరు ఇండియాలో బ్యాచిలర్స్ మ్యాక్సిమం అన్ని స్టేట్స్లలో అన్ని కాలేజెస్లో ఏప్రిల్, మే, జూన్ అయితే అవుతుంది బ్యాచిలర్స్ అయిపోయే వరకు. సో మీరు బ్యాచిలర్స్ తర్వాత డిగ్రీ కోసం వెయిట్ చేసి 2 months తర్వాత 3 months తర్వాత డిగ్రీ వస్తుంది. ఫైనల్ ఓడి అనేది జేఎన్టీ నుంచి ఒక 2-3 months తర్వాత అయితే ఇష్యూ చేస్తారు. సో ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద ప్రాబ్లం అవుతుంది. మీకు ఓడి వచ్చిన తర్వాత మీరు అప్లై చేసుకుంటే మ్యాక్సిమం యూనివర్సిటీస్ అనేటివి అప్లికేషన్స్ క్లోజ్ అయిపోతాయి యూరోప్లో. అండ్ మెయిన్లీ జర్మనీ కానీ ఇటలీ కానీ ఈ కంట్రీస్లో మ్యాక్సిమం సెప్టెంబర్లో ఉంటాయి. కొన్ని కాలేజెస్లో జనవరి ఇంటేక్ ఉంటుంది, కానీ మ్యాక్సిమం ఆఫ్ ద కాలేజెస్ సెప్టెంబర్ ఇంటేక్లో అయితే ఉంటాయి. సో ఇక్కడ మీరు లాస్ అవుతారు. కొన్ని యూనివర్సిటీస్ మంచి యూనివర్సిటీస్ మీరు కోల్పోతారు. అండ్ మీరు మళ్ళీ 6 months 1 year పాటు వెయిట్ చేయాలి. సో ఇక్కడ ఈ వెయిటింగ్లో మీకు టైం వేస్ట్ అవుతుంది. సో నా సజెషన్ ప్రకారం మీరు థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడే అప్లై చేసుకోండి. మీరు థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు అప్లై చేసుకుంటే మీ బ్యాచిలర్స్ కంటిన్యూ అవుతుంది. మీరు బ్యాక్ ఎండ్లో ఇది అప్లై చేయండి, మాస్టర్స్ అప్లై చేసుకోండి. మీకు టైం ఉంటుంది. కొన్ని యూనివర్సిటీస్ తొందరగా ఓపెన్ అయిపోతాయి. సో ఆ యూనివర్సిటీస్లో మీకు పిక్ అవుతుంది మీ అప్లికేషన్. మీరు పర్సూయింగ్ పెట్టుకొని కూడా అప్లై చేసుకోవచ్చు ఇటలీకి కానీ జర్మనీకి కానీ. సో ఇది నా సజెషన్. అండ్ యూరోపియన్ ఎడ్యుకేషన్ గురించి చెప్పాలంటే యూరోప్లో మ్యాక్సిమం అన్ని కంట్రీస్లో, లైక్ అన్ని పెద్ద పెద్ద కంట్రీస్లో, ఇటలీలో కానీ, స్పెయిన్లో కానీ, జర్మనీలో కానీ, ఫ్రాన్స్లో కానీ పబ్లిక్ యూనివర్సిటీస్ వచ్చేసి ఫ్రీ. మనము డబ్బులు కట్టే అవసరం లేదు. కానీ ప్రైవేట్ యూనివర్సిటీస్లో మనం మనీ పే చేయాలి, కానీ పబ్లిక్ యూనివర్సిటీస్లో మాత్రం మనం పే చేయాల్సిన అవసరం లేదు. పబ్లిక్ యూనివర్సిటీస్ ఎప్పుడు కూడా మ్యాక్సిమం యూరోప్లో అన్ని కంట్రీస్లో అన్ని టాప్ కాలేజెస్ వచ్చేసి ఫ్రీ. సో నేనేం చేసిన అంటే థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో ఉన్నప్పుడే నేను అప్లికేషన్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే నాకు కొంతమంది సీనియర్స్ ఏం చెప్పారంటే, సో చాలామంది ఏమనుకుంటారు, బీటెక్ అయిపోయిన తర్వాత ప్లాన్ చేస్తారు. సో బీటెక్ అయిపోయే వరకు మ్యాక్సిమం తెలంగాణ, ఆంధ్ర టైంలో ఏప్రిల్, మే, జూన్ టైంలోనే మనకు బీటెక్ అనేది ఫినిష్ అయిపోతుంది. అండ్ ఇంకా మనకు 2 months అయితే ఓడి రానికి టైం పడుతుంది. కానీ చాలామంది ఓడితోనే అప్లై చేస్తారు, కానీ అవసరం లేదు. ఎప్పుడైతే మీరు 4th yearలో ఉన్నారో మీరు పర్సూయింగ్ ఉన్నప్పుడు కూడా యూనివర్సిటీస్కి అప్లై చేయొచ్చు. మీరు ప్రజెంట్ ఉన్న మీ సర్టిఫికేట్స్తో కూడా యూనివర్సిటీస్కి అప్లై చేయొచ్చు. నేను కూడా అలానే అప్లై చేశాను, నాకు అడ్మిషన్ కూడా వచ్చింది. సో ఇంకోటి ఇక్కడ ఏంటంటే, మీరు ఎప్పుడైతే థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో అప్లై చేస్తారో చాలా యూనివర్సిటీస్ అప్పుడే అప్లికేషన్స్ ఓపెన్ అవుతాయి. కాబట్టి ఫస్ట్ కమ్ ఫస్ట్లో మన అప్లికేషన్కి క్లిక్ అవుతే క్లిక్ అవ్వచ్చు. సో మనకి ఎన్రోల్మెంట్ అనేది వచ్చేస్తుంది. సో కొంతమంది ఏం చేస్తారంటే బీటెక్ తర్వాత అప్లై చేస్తారు కదా, ఆ టైం వరకు అప్లికేషన్స్ మ్యాక్సిమం అన్ని క్లోజ్ అయిపోతాయి. సో క్లోజ్ అయిపోవడం వల్ల మనకు కొన్ని టాప్ యూనివర్సిటీస్ అనేవి పిక్ అవ్వవు అడ్మిషన్. సో ఏవో తక్కువ కాలేజెస్ వస్తాయి. సో దానికి కాంపిటీషన్ పెరుగుతుంది. సో ఎప్పుడైతే మీరు టాప్ యూనివర్సిటీస్లో వచ్చిందో మీకు మార్క్స్ మంచిగా ఉంటే సో మీకు వీసా కూడా ఈజీగా అవుతుంది. కొన్ని లో యూనివర్సిటీ ప్రొఫైల్స్లో కాలేజెస్లో మనకు అడ్మిషన్ వచ్చినా కానీ వీసా దగ్గర ఇబ్బంది పడతాం మనం. ఎందుకంటే వాళ్ళు అడుగుతారు, ఇంత లో కాలేజ్ని కూడా నువ్వు ఎందుకు చూస్ చేసుకున్నావు, సో కారణం ఏంది. సో ఈ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కూడా కొంతమందికి వీసా అనేది రిజెక్ట్ అవుతుంది. సో చాలామంది ఇలా చెప్తారు. సో నేను అందుకే చెప్తున్నాను, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో మీరు థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో ఉన్నప్పుడే మీరు యూనివర్సిటీకి అప్లై చేయండి. ఐదర్ కన్సల్టెన్సీయా ఐదర్ మీ ఇష్టమా. సో మీరు ఓన్గా అప్లై చేస్తారా అప్లై చేసుకోండి, కానీ థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లోనే ప్రాసెస్ స్టార్ట్ చేయండి. అప్పుడే మ్యాక్సిమం యూరోప్లో అన్ని కాలేజెస్కి, అన్ని టాప్ కాలేజెస్కి అడ్మిషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో నేను కూడా అట్లా థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లోనే అప్లికేషన్ వేసాను. సో నాకు 4th year ఫస్ట్ సెమిస్టర్లో అడ్మిషన్ వచ్చింది.
యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ వచ్చింది. యాక్చువల్గా నాకు ఇటలీలో యూనివర్సిటీ ఆఫ్ క్యాసినో నుంచి అడ్మిషన్ అయితే వచ్చింది నాకు. సో అక్కడ మాస్టర్స్ ఇన్ డిజైన్ ఫీల్డ్లో నాకు స్పెషలైజేషన్ కోర్స్ కింద అడ్మిషన్ అయితే వచ్చింది. ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇటలీ ఎడ్యుకేషన్ కోసం, సో మనకు ఐఎల్స్ అనేది అవసరం లేదు, ఎటువంటి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్ అనేది అవసరం లేదు. దీనికి డాక్యుమెంట్ ఏం ఇంపార్టెంట్ అంటే, సో ఒక డాక్యుమెంట్ అనేది మన యూనివర్సిటీ నుంచి, మన బీటెక్ యూనివర్సిటీ నుంచి చూపించాలి. ఆ డాక్యుమెంట్ ఏంటంటే నా కరికులం ఇంకా ఎగ్జామ్స్ అన్నీ ఇంగ్లీష్లోనే జరుగుతున్నాయి, కోర్స్ మొత్తం ఇంగ్లీష్లోనే జరుగుతుంది అని ఒక ప్రూఫ్ డాక్యుమెంట్ చూపించాలి. ఈ ప్రూఫ్ డాక్యుమెంట్ మీద మన కాలేజ్ ప్రిన్సిపాల్ సైన్ ఉండాలి. సో ఈ డాక్యుమెంట్ ఒక్కటి సరిపోతుంది. ఎటువంటి ఐఎల్స్ కానీ టోఫెల్ కానీ ఎటువంటి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అవసరం లేదు. అండ్ ఇంకా జిఆర్ఈ కూడా అవసరం లేదు. సో ఇటలీ వీసా ప్రాసెస్ గురించి చెప్పాలంటే, సో ఎప్పుడైతే మనకు అడ్మిషన్ వస్తుందో, అడ్మిషన్ వచ్చిన తర్వాత ప్రీ ఎన్రోల్మెంట్ వస్తుంది మనకు. జస్ట్ మన పేరు మీద, నీ అడ్రస్ మీద నీకు ఒక కాలేజ్ నుంచి ఒక లీగల్ డాక్యుమెంట్ అనేది ఇష్యూ చేస్తారు. సో కానీ ఇది వీసా అయితే కాదు. సో మనకు వీసా కోసం ఇది జస్ట్ ఒక సపోర్టింగ్ డాక్యుమెంట్. దాని తర్వాత మనము ఎప్పుడైతే మన బీటెక్ అయిపోతుందో, బీటెక్ అయిపోయినాక మనకు ఓడి రాదు కాబట్టి మన పీసీ అనేది, మన ప్రొఫెషనల్ సర్టిఫికేట్ అనేది ఇప్పుడు మెయిన్ సర్టిఫికేట్గా మారుతుంది. సో మనం అన్ని అటెస్టేషన్ కానీ ఇవన్నీ కూడా మనం పీసీ మీద చేయాలి, ఓడి మీద అవసరం లేదు. ఎందుకంటే ఎవరైతే అంటే 4th ఇయర్ అయిపోగానే మాస్టర్స్కి అప్లై చేస్తున్నారో వాళ్ళకు ఓడితోని అవసరం లేదు, పీసీతోని పని అయిపోతుంది. పీసీతోని మనము అప్లై చేసుకోవచ్చు. నేను కూడా పీసీతోని అప్లై చేసుకున్నా, నాకు ఇంకా ఓడి రాలేదు. అప్పుడు 2019లో నా బీటెక్ అయిపోగానే, ఓడి రాకముందే నేను పీసీతోని ఇటలీకి అయితే అప్లై చేసుకొని ఇటలీకి వెళ్ళిపోయా. సో ఇది మెయిన్ పాయింట్. చాలామంది ఇంకా ఓడి కోసం వెయిట్ చేస్తారు. ఓడి అవసరం లేదు. కొన్ని మాస్టర్స్ కాలేజెస్కి ఓడి అవసరం లేదు. ఎందుకంటే ఏ ఇయర్లో నువ్వు అయితే పాస్ అవుట్ అవుతున్నావో ఆ ఇయర్లో అప్లై చేసుకుంటే మాత్రం పీసీతో వెళ్ళిపోవచ్చు. ఒకవేళ 1 ఇయర్ మీకు గ్యాప్ ఉంటే మాత్రం ఓడి ఇంపార్టెంట్. సో పీసీతోనైతే నేను అప్లై చేసుకున్నాను. అండ్ ఫైనల్లీ ఇంటర్వ్యూ వచ్చేసి ముంబైలో ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇటాలియన్ మెంబర్స్ వస్తారు, ఇటాలియన్ ప్రొఫెసర్స్ వస్తారు. సో వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు. ఒకవేళ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మనకు 40 to 45 days టైం పడుతుంది వీసా ఐదర్ అప్రూవ్ అయిందా రిజెక్ట్ అయిందా తెలియనికి. సో మనం ఎప్పుడైతే ఇంటర్వ్యూ అయిందో అప్పుడు వాళ్ళు మనకు కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఇస్తారు. ఆ డాక్యుమెంట్స్ మనం తీసుకొని VFSకి డ్రాప్ చేయాలి, వీసా కోసం డ్రాప్ చేయాలి మన పాస్పోర్ట్తో సహా. సో నేనైతే ఎప్పుడైతే నా పాస్పోర్ట్ VFSలో డ్రాప్ చేశానో అప్పటి నుంచి ఒక 30 to 35 days తర్వాత అయితే నాకైతే ఎంబసీ నుంచి ఈమెయిల్ వచ్చింది, అంటే నా వీసా అప్రూవ్ అయినట్టు. అండ్ ఇంకా 1-2 daysలో నాకు డైరెక్ట్ ఇంటికి కొరియర్ అయితే వచ్చింది ఎంబసీ నుంచి పాస్పోర్ట్. అందులో అయితే వీసా అటాచ్ అయ్యి ఉంది పాస్పోర్ట్ మీద. సో వాళ్ళు అనేది 1 year పాటు నీకు వీసా ఇస్తారు ఇనీషియల్గా. ఈ 1 year వీసా కూడా మనం ఇటలీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ కొత్తగా రెసిడెన్స్ పర్మిట్ అనేది అప్లై చేసుకోవాలి ఈ వీసా డాక్యుమెంట్తో. అండ్ ఇంకా చెప్పాలంటే ఇటలీ ఎడ్యుకేషన్ గురించి చెప్పాలంటే, చెప్పాను కదా నాకు యూనివర్సిటీ ఆఫ్ క్యాసినోలో మాస్టర్స్ ప్రోగ్రామ్ అయితే వచ్చింది. అండ్ ఇంకా మెయిన్గా వచ్చేసి యూనివర్సిటీ ఫ్రీ, మనకు ఫీజు ఏం కట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక స్టాంప్ కోసం మాత్రం 16 euros అనేది పే చేయాలి ఎవ్రీ ఇయర్లీ. 16 euros అంటే మన ఇండియన్ కరెన్సీలో అప్రోక్స్ ఒక 1200 అలా ఉంటుంది. సో ఇదొక్కటే ఫీజు మనము కాలేజ్ కడతాము, ఇంకా ఏం కట్టము. ఎగ్జామ్స్ అన్నీ ఫ్రీ, నువ్వు ఏ ఎగ్జామ్కి కూడా మనీ కట్టాల్సిన అవసరం లేదు. క్లాసెస్ బుక్ చేసుకోవడానికి మనీ అవసరం లేదు, కోర్స్ బుక్ చేసుకోవడానికి మనీ అవసరం లేదు. లిటరలీ A to Z మొత్తం ఫ్రీ. ఓన్లీ ఇయర్లీ మనం జస్ట్ 16 euros అనేది ఒక స్టాంప్ కోసం, అంటే ఒక అడ్మిషన్ మీద జస్ట్ ఒక పోస్ట్ స్టాంప్ కోసం 16 euros పే చేయాలి. దానికి మాత్రమే మనం వాళ్ళు ఛార్జ్ తీసుకుంటారు, ఇంకా దేనికి అవసరం లేదు, అన్నీ ఫ్రీ. అదొకటి చాలా బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇటలీ ఎడ్యుకేషన్ గురించి. అండ్ ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే స్కాలర్షిప్. ఇటలీలో యాక్చువల్గా 2 years మాస్టర్స్ కోర్స్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ వచ్చేసి 6000 euros నీకు వాళ్ళు ఫ్రీగా మనీ ఇస్తారు. ఫ్రీగా అంటే జస్ట్ నీకు నీ అకౌంట్లోకి ఇస్తారు మనీ. 6000 euros అంటే లిటరలీ 5 lakhs, మోర్ దెన్ 5 lakhs euros నీకు అకౌంట్లోకి ఇస్తారు. అది నీకు చదువుకోనికి, అంటే నీకు అకామిడేషన్ కోసం, నీకేమన్నా బయట గ్రాసరీస్కి హెల్ప్ అవుతాయి కదా, దానికోసం వాళ్ళు నీకు ఇటాలియన్ గవర్నమెంట్ వచ్చేసి నీ ఓన్ బ్యాంక్ అకౌంట్లో మనీ డ్రాప్ చేస్తుంది ఎవ్రీ ఇయర్ 6000 euros. అండ్ దీనికి కూడా వాళ్ళు ప్రతిఫలంగా ఏం ఆశిస్తారంటే ఎవ్రీ సెమిస్టర్ నువ్వు సబ్జెక్ట్స్ అనేవి క్లియర్ అయితే ఉండాలి. సబ్జెక్ట్స్ కరెక్ట్ ఫేజ్లో క్లియర్ అయితే సో వాళ్ళు నీకు మనీ అనేది 3 monthsకి ఒకసారి, 6 monthsకి ఒకసారి ఇట్లా ఇన్స్టాల్మెంట్స్లో నీకు నీ అకౌంట్కి ఇస్తారు. ఇది వచ్చేసి వాళ్ళకు మనం చూపించాలి, అంటే నువ్వు చదువుతున్నావు,
నువ్వు ఓన్లీ ఇక్కడ ఫ్రీ కోసం రాలేదు, చదువు కోసం వస్తున్నావు అంటే నువ్వు చదువుతున్నావు, ఎవ్రీ ఇయర్ నీకు కొంచెం అప్గ్రేడ్ అవుతున్నావు, నువ్వు మార్క్స్ వస్తున్నాయి, నీకు మంచి మార్క్స్ వస్తున్నాయి, ఇలా చూపించాలి. ఇలా 2 years పాటు నువ్వు అన్ని ఎగ్జామ్స్ కరెక్ట్గా పాస్ అయితే నీకు అనేది మొత్తం 12,000 euros నీ అకౌంట్లో ఉంటాయి. అండ్ థర్డ్ ఇయర్ కూడా నీకు 2,500 euros బోనస్ ఇస్తారు నీకు. ఒకవేళ నీకు 2 yearsలో మాస్టర్స్ ఫినిష్ చేస్తే థర్డ్ ఇయర్లో వచ్చేసి ఆటోమేటిక్గా 2,500 euros నీకు బోనస్ వస్తుంది నీకు. ఎందుకంటే ఇది గ్రాటిట్యూడ్. వాళ్ళ ఇటాలియన్ గవర్నమెంట్ ఏంటంటే నువ్వు 2 yearsలో మాస్టర్స్ ఫినిష్ చేసావంటే అది గొప్పతనం అది. సో దానివల్ల నీకు 2,500 euros బోనస్ ఇస్తారు. అంటే లిటరల్లీ 2 lakhs ప్లస్ నీకు బోనస్ వస్తుంది. ఇక్కడ ఇలా ఏ కంట్రీలో ఉండదు, ఓన్లీ ఇటలీ ఎడ్యుకేషన్ మాత్రమే ఇలా ఉంటుంది. సో అందుకే ఇటలీ ఎడ్యుకేషన్ యూరోప్లో చాలా స్పెషల్. సో అందుకే చాలామంది ఇక్కడికి రాని ట్రై చేస్తారు, కానీ వీసా రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో మనం ఎక్కువ మంచిగా ట్రై చేస్తే మంచి మార్క్స్తో ఇక్కడ ఇండియాలో బీటెక్లో పాస్ అయితే మనకి ఇంటర్వ్యూలో మంచిగా ప్రజెన్స్ చేస్తే ఇటలీ వీసా అనేది ఈజీగా వస్తుంది. ఇదేం రాకెట్ సైన్స్ కాదు. సో మన ప్రజెన్స్ మంచిగా ఉందంటే వీసా కూడా ఈజీగా వచ్చేస్తుంది. సో నేనైతే ఇలానే 2 years పాటు ఇటలీలో మాస్టర్స్ అయితే చేశాను. అండ్ ఈ 2 yearsలో కూడా నేను ఒక ప్రోగ్రామ్ మీద జర్మనీ అండ్ మాల్టాకి అయితే వెళ్ళాను. సో ఈ ప్రోగ్రామ్ పేరు వచ్చేసి ఎరాస్మస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ అనేది యూరోపియన్ గవర్నమెంట్ ఫండెడ్ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రాంలో నువ్వు సెలెక్ట్ అయితే నువ్వు వేరే కంట్రీకి 6 months పాటు చదువుకోవచ్చు. 6 months ఒక వేరే కంట్రీలో చదువుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, నేను ఇండియా నుంచి ఇటలీకి అయితే మాస్టర్స్ కోసం వచ్చాను కదా. సో మాస్టర్స్ ఇటలీలో చేస్తున్నప్పుడు కూడా నేను యూరోపియన్ ఫండెడ్ ఎరాస్మస్ ప్రోగ్రాంలో సెలెక్ట్ అయితే నేను ఇటలీ నుంచి జర్మనీకి పంపిస్తారు వాళ్ళు. సో జర్మనీకి పంపించి అక్కడున్న పబ్లిక్ యూనివర్సిటీస్లో 6 months పాటు నాకు కోర్స్ చెప్తారు. సో ఆ 6 months పాటు నేను అక్కడ కోర్స్ చదువుకొని ఎగ్జామ్స్ పాస్ అవుతే సో నాకు ఇంకా ఎక్స్ట్రా బోనస్ స్కాలర్షిప్ అనేది వస్తుంది. ఈ ఎక్స్ట్రా బోనస్ స్కాలర్షిప్ ఎంత అంటే ఎవ్రీ మంత్ నీకు 800 euros నీ అకౌంట్కి ఇస్తారు. అండ్ ఎట్ ద సేమ్ టైం నీకు ఆ కంట్రీ డిగ్రీ కూడా వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకుంటే నేను జర్మనీలో మాల్టాలో 6 months ఎరాస్మస్ ప్రోగ్రామ్ అయితే చేశాను. సో జర్మనీ సర్టిఫికేట్ వస్తుంది, అండ్ అట్ సేమ్ టైం మాల్టా సర్టిఫికేట్ వస్తుంది, అండ్ సేమ్ టైం ఇటలీ సర్టిఫికేట్ కూడా వస్తుంది. సో ఈ 3 సర్టిఫికేట్స్ మన రెజ్యూమ్లో చాలా వెయిటేజ్గా ఉంటుంది. అండ్ ఎప్పుడైతే నువ్వు యూరోప్లో సెటిల్మెంట్ కోసం జాబ్ కోసం ట్రై చేస్తున్నావో సో ఈ ప్రోగ్రామ్ కానీ నీ రెజ్యూమ్లో చూస్తే నీకు జాబ్ ప్రిఫరెన్స్లో నీకు చాలా మంచి ప్రిఫరెన్స్ వస్తుంది. సో వాళ్ళు నీకు జాబ్ సెలెక్షన్లో కూడా ఈజీగా సెలెక్ట్ చేస్తారు, ఎందుకంటే నీకు యూరోపియన్లో నాలెడ్జ్ ఉంది. సో నువ్వు వేరే కంట్రీకి వెళ్ళి చదువుకున్నావు, సో నీకు ఆ కంట్రీ నాలెడ్జ్ కూడా ఉంది. ఇంకో కంట్రీకి వెళ్ళి ఇంటర్న్షిప్ చేస్తావు, నీకు ఆ నాలెడ్జ్ కూడా ఉంది అని చెప్పి వాళ్ళు మోర్ ప్రిఫరెన్స్ ఇస్తారు నీకు. అండ్ ఈ విషయంలో జాబ్లో చాలా ఇంపార్టెంట్ వాల్యూ వస్తుంది. అండ్ ఈ ప్రోగ్రామ్ గురించి, పర్టికులర్ ఎరాస్మస్ ప్రోగ్రామ్ గురించి నేను కమింగ్ వీడియోలో ఇన్ డీటెయిల్గా చెప్తాను. అసలు ఎలా ఉంటుంది, ఇది ఎలా అప్లై చేయాలి, మనం అప్లై చేసిన తర్వాత ఎలా వెళ్ళాలి. సో నెక్స్ట్ కమింగ్ వీడియోలో అయితే చెప్తాను నేను. సో నేను ఈ ప్రోగ్రామ్ కింద 2 yearsలో జర్మనీ అండ్ ఇంకా మాల్టాకి అయితే వెళ్ళాను. అండ్ అట్ ద సేమ్ టైం ఇటలీలో కూడా బ్యాక్ ఎండ్లో మాస్టర్స్ అనేది కంటిన్యూ అవుతుంది. సో నా మాస్టర్స్ వచ్చేసి 3 yearsలో ఫినిష్ చేసుకున్నాను. సో 3 yearsలో నా మాస్టర్స్ అయితే ఫినిష్ అయిపోయింది. ఆ 3 yearsలో నేను జర్మనీ కవర్ చేశాను 6 months పాటు మాల్టా కవర్ చేశాను. సో ఓవరాల్గా 3 yearsలో అయితే మాస్టర్స్ అయితే ఫినిష్ అయిపోయింది. సో ఈ మాస్టర్స్ ఫినిష్ అయిపోయిన తర్వాత నాకు నా రెజ్యూమ్లో ఉన్న ఈ ఎరాస్మస్ ప్రోగ్రామ్ వెయిటేజ్ చూసి మాల్టాలో ఒక కంపెనీ నాకు జాబ్ అయితే ఇచ్చింది. సో జాబ్ ఇచ్చి మంచి ప్యాకేజ్తోనే జాబ్ అయితే ఇచ్చింది 2023లో. సో అక్కడైతే నేను 1 year పాటు కంటిన్యూ అయినా ఆ జాబ్లో. అండ్ ఆ జాబ్ నుంచి ఐర్లాండ్కి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నా. సో ఇవన్నీ కూడా మ్యాక్సిమం వాళ్ళు నా ఎరాస్మస్ ప్రోగ్రామ్ చూసే వాళ్ళు నా రెజ్యూమ్ని కన్సల్ట్ చేశారు. సో అందుకే చెప్తున్నా, ఎరాస్మస్ ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ఎప్పుడైతే నువ్వు యూరోప్లో సెటిల్మెంట్ కోసం, యూరోప్లో జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నామో ఈ ఎరాస్మస్ ప్రోగ్రామ్ అనేది మన రెజ్యూమ్ని చాలా వెయిట్ చేస్తుంది, చాలా ప్రిఫరెన్స్ ఇస్తుంది. సో కొన్ని కంట్రీస్లో ఏంటంటే ఈ ఎరాస్మస్లో నువ్వు క్లియర్ అయినావంటే వాళ్ళు చాలా గొప్పగా ఫీల్ అవుతారు. సో ఏదో మోర్ నాలెడ్జ్ ఉన్నట్టు నీకు తెలుస్తుంది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎరాస్మస్ యాక్చువల్లీ. సో ఇదే అండి నా జర్నీ. అసలు ఇండియా నుంచి ఎలా వచ్చాను ఇటలీకి, అండ్ ఇటలీలో మాస్టర్స్ ఎలా చేశాను, అండ్ ఎరాస్మస్లో నేను వేరే కంట్రీకి ఎలా వెళ్ళాను చెప్పాను కదా. సో ఈ ఓవరాల్ నా జర్నీలో ఎరాస్మస్ ప్రోగ్రామ్ అనేది చాలా హెల్ప్ అయింది. సో దానివల్ల నేను ఈ కంట్రీస్ అనేది ఎక్స్ప్లోర్ చేశాను. లైక్ ఇటలీ ఎక్స్ప్లోర్ చేశాను, జర్మనీ ఎక్స్ప్లోర్ చేశాను, మాల్టా ఎక్స్ప్లోర్ చేశాను, అండ్ ఫైనల్లీ నేనైతే ఐర్లాండ్ అయితే వచ్చాను. సో ప్రజెంట్ అయితే ఐర్లాండ్లో జాబ్ చేస్తున్నా. సో చూడాలి ఇంకా లైఫ్ ఎలా జరుగుతుందో. సో ఇది ఈ వీడియో గురించి అండ్ ఇంకా నా జర్నీ గురించి కూడా. సో మీకైతే ఈ వీడియో నచ్చినట్టయితే జస్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.
And thank you for watching and see you in the next vlog. Bye.